అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి నది మొత్తం కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి నది తీరాన ఉన్న గ్రామాలన్నీ కూడా వరద ఉధృతతో మొత్తం నీట మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చించినాడు బ్రిడ్జిపై అయితే ఉన్నాం. ఒకసారి చూసుకుంటే గోదావరి నది మొత్తం కూడా చాలా ఉధృతంగా ప్రవర్తిస్తుంది. మొత్తం చూసుకుంటే దాని ఆనుకుని ఉన్న ఏదైతే రిసార్ట్లు కానీ దానికి సంబంధించిన కొన్ని పార్కులు కానీ ఇవన్నీ కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. మొత్తం గోదావరి నది మొత్తం కూడా ఎర్ర సముద్రంలో ఎర్రగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ చించినాడ వంతుని కింద ఉన్న ఆక్వారంగం అంటే ఈ నదిని ఆనుకుని ఎన్నో చెరువులు కూడా ఉన్నాయి. చెరువులన్నీ కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది చూస్తే ఈ గోదావరి వెంబడి కూడా ఇరుపక్కల కూడా అంటే అటు తూర్పు గోదావరి ఇటు పశ్చిమ గోదావరి అటువైపులో గోదావరి ఇరువైపులో కూడా ఒక రోడ్డు మార్గం కూడా ఉంటుంది. ఆ రోడ్డు మార్గం కూడా కనిపించకుండా మొత్తం కూడా నీట మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. చూస్తే ఇదంతా కూడా గోదావరి తీరం, గోదావరి తీర ప్రాంతాలంటే ఇప్పుడు ఏదైతే ఈ పాలకొల్లు నియోజకవర్గం సంబంధించి గోదావరి అవతల అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కనకాయలంక గ్రామం ఎప్పుడు కూడా ఏ వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా వరద ఉద్రిక్తతకు అది నీట మునిగిపోతుంది. ప్రస్తుతం ఆ గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనే ప్రయత్నం, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే గ్రామంలో పర్యటించి అసలు వారి సమస్యలు ఏంటని ప్రస్తుతం టీడీపీ సంబంధించి మండల అధ్యక్షులు పెద్దిరాజు గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. లోపలికి వెళ్ళారు, అందరిని పరామర్శించారు. సార్ ఏంటండి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం నుండి కానీ మీరు కూడా ఏమైనా మాట్లాడడం జరిగింది? మాట్లాడడం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. చిన్నపాటి వరద రావటం గ్రామంలోకి ఏమీ వెళ్ళలేదు. కానీ రైతులు ఏదైతే పశువులు ఉన్నాయో పశుగాసం సంబంధించి లంక బీళ్లు మునిగిపోవడం జరిగింది. దానికోసం రైతులు కొంచెం పశుగాసం కోసం ఇబ్బంది పడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిగా ఏదైతే ఏరు పక్కగా ఉన్న వీధిలోకి 4 ఇల్లులు ఉన్న వీధిలోకి వెళ్ళడం జరిగింది. ఆ వీధిలో కూడా ఏంటంటే వాటర్ తప్ప మాకు అంత బాగుందని చెప్పారు. ఆ వాటర్ కూడా ఈ యొక్క అధికారులు రాత్రి నుంచి అందించడం, అదేవిధంగా తెల్లారిన తర్వాత మా ఎన్డీఏ నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఆ ఇంటింటికి వెళ్ళి పరిస్థితి వాళ్ళు పరిశీలించి వాటర్ కావాలంటే వాటర్ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా పశువులు కాసం గురించి కూడా మంత్రి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అసలు ఏంటంటే ఈ చిన్న చిన్న సమస్యలు కూడా మేము నాయకులు అంతా కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారు ఆ యొక్క పశుగాసం గురించి అధికారులతో మాట్లాడి అవి వెంటనే వాళ్ళకి పశుగాసం ఇచ్చే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా కనకాలం కంటే ప్రత్యేకమైన అభిమానం రామానాయుడు గారికి. ఏం చేతంటే ఎప్పుడు కూడా రామానాయుడు గారు ఈ యొక్క 12 సంవత్సరాల నుంచి ఏదైతే కష్టపడి ఈ నియోజకవర్గానికి కానీ అదేవిధంగా కనకాలంక, పెదలంక గ్రామాలకు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమపాలలో అందించడం, అదేవిధంగా లంక గ్రామాలు ఎప్పుడు ఇబ్బంది పడతారని ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఈ యొక్క 2 గ్రామాలకి ఇస్తూ వచ్చారు రామానాయుడు గారు. అందుచేతనే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో సంక్రాంతి పండుగ వచ్చే విధంగా వరదలు వస్తున్నాయి, వీళ్ళు ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి ఏదైతే ఇంటింటికి తిరిగినప్పుడు ఈ యొక్క కనకాలంక ప్రజలకు ఏదైతే మాటిచ్చారో ఈ యొక్క పాయికి ఓవర్ బ్రిడ్జి కట్టి వాళ్ళకి వరదలు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని మాటిచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 23 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈవేళ బ్రిడ్జి పనులు మొదలుపెట్టారు. అది మీరు చూసే ఉంటారు. మరి ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందంటే ఇప్పుడు సేమ్ మనకి వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం, ఆ పడవల మీద అటు ఇటు ప్రయాణం చేస్తున్నారు. మరి ఆ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అది ఏదైతే వరద వచ్చింది దానికి మొలవడం జరిగింది. కింద బేస్మెంట్ అంతా కూడా అయిపోయింది. ఇంకా పై వరకు ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా కూడా మంత్రి గారు ఎప్పుడు కూడా పరిశీలించుతున్నారు. ఈ వర్కే కాదు ఏ వర్క్ కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఏ వర్క్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయనే పరిశీలించి ఆయనే కాంట్రాక్టర్లతో మాట్లాడి అధికారులతో మాట్లాడి అదేవిధంగా ఇంజనీర్స్తో మాట్లాడి పని ఎంత వేగవంతంగా పనిచేస్తే అంత వేగవంతంగా పనిచేసే విధంగా ఆయన అధికారులతో ఎప్పుడు కూడా ఆయన ఫాలోఅప్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా అనుకున్న డేట్ కంటే ముందయ్యే విధంగా ఈ బ్రిడ్జిని కట్టాలి, అది ప్రారంభోత్సవం చేయాలని పట్టుదలతో రామానాయుడు గారు ఉన్నారు. సార్ ఎలా ఉందంటే లోపల పరిస్థితి ఎలా ఉంది? మరి ఇంకేం రోజులు పట్టే అవకాశం ఉంది? మొత్తం నీట మునిగిపోయింది. రాత్రి నుంచే తగ్గుముఖం పట్టింది, మీ అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా రేపు ఈ టైం కల్లా మ్యాక్సిమం వద్దంతా కూడా తగ్గిపోయే పరిస్థితి, ఇబ్బంది ఏమి లేదు. ఇది మండల అధ్యక్షులు పెద్దరాజు చెప్తుంది. ఏదైతే ఈ కనకాలంక గ్రామం ఉందో మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఏదైతే నీట మునిగిపోయిందో దాన్ని అయితే కొంచెం క్లియర్ చేసి అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఊరికి ఏదైతే బ్రిడ్జి యొక్క శంకుస్థాపన కూడా చేపట్టారు మంత్రి గారు. ఈ వచ్చే సంవత్సరం లోపు ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని అయితే పూర్తి చేస్తామని చెప్పేసి మండల అధ్యక్షులు అయితే చెప్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి తీరం అంతా కూడా వరద నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన కొన్ని గ్రామాలు అయితే వరద నీటిలో మునిగిపోయాయి.
ప్రస్తుతం మనం పాలకొల్లు నియోజకవర్గం కనకాయలంక గ్రామం అయితే వెళ్తున్నాం. చూసుకుంటే ఈ కనకాయలంక గ్రామం వెళ్ళడానికి దొడ్డిపాట్ల నుండి పడవ మార్గం లేక అటు చించినాడు మీదుగా అటు రాజోల నుండి వచ్చి ఏదైతే చాకలపాలెం నుండి పడవ ప్రయాణంలో అంటే రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఈ రోడ్డు మార్గం పూర్తిగా వరద నీరుతో మునిగిపోవడం వల్ల పడవ ప్రయాణం అయితే చేయాల్సి వస్తుంది. చూసుకుంటే ఈ గ్రామం అయితే ఏదైతే ఉందో మనం వెనకాల చూసుకుంటే ఇదంతా కూడా కనకాయలంక గ్రామం. ఈ గ్రామాన్ని వెళ్ళడానికి రోడ్డు మార్గం పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డు వెంబడి కూడా పడవలు అయితే మనం అక్కడ ప్రయాణిస్తున్నాం. ఇది చూసుకుంటే ఎప్పటి నుండో ఈ గ్రామానికి ఎప్పుడైనా వర్షాకాలం వస్తే మొత్తం ఈ గ్రామం అంతా కూడా నీట మునిగిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది చదువుకునే విద్యార్థులు కానీ అటు వృద్ధులు కానీ చాలామంది వ్యాపారస్తులు అందరూ కూడా వ్యవసాయదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. కానీ ప్రస్తుతం ఈ గ్రామానికైతే ఏదైతే ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నామో ఈ రోడ్డు మార్గం వెంబడి కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. వచ్చే మే నెలకైతే బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తామని చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ బ్రిడ్జ్ వచ్చినా కేవలం ఈ రాకపోకల వరకే ఉపయోగపడుతుంది తప్ప లోపల గ్రామాలకు మాత్రం ఈ నీటి మునికి దీన్ని అరికట్టలేకపోతున్నారు అధికారులు. మరి దీని గురించి లోపల ఎలా ఉంది గ్రామం ఏంటి గ్రామస్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కనకాయలంక గ్రామం అయితే వచ్చాం. అక్కడ చూసుకుంటే మొత్తం అంతా కూడా వరద నీటితో గ్రామం అంతా నిండిపోయింది. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. అన్న నమస్తే, మీ పేరండి? నాగేంద్ర అన్న. ఏంటి ప్రతిసారి ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి మీకు ఇక్కడ? ఇదే పరిస్థితి అన్న. ఇదైతే ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది, నుండి కొద్దిగా ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. తర్వాత స్కూల్ పిల్లలు కానీ రాకపోకలు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. తెచ్చుకునే సరుకులు కానీ ఇలాంటి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. అంటే ఎప్పుడు వచ్చినా ఈ ముఖ్యంగా ఈ కనకాయలంక గ్రామం మొత్తం నీట మునిగిపోతుంది. మొత్తం అంతా కూడా ముఖ్యంగా రాకపోకలు ఉండవు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. మరి సమయంలో అధికారులు వచ్చారా ఎవరైనా? మరి ఏం చెప్తున్నారు అధికారులు? మా రామనాయుడు గారు బాగా చూసుకుంటారు. అన్నిటికీ ఏమి వచ్చినా కానీ అన్ని సప్లై బాగుంటుంది. కానీ ఏంటంటే ఈ వెళ్ళటం రాకపోకలు అంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. తర్వాత వైద్యానికి కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది నైట్ టైము. పగల పర్వాలేదు, పడవలు అన్నీ గవర్నమెంట్ వేసారు, పడవలు అన్నీ బాగుంటాయి. రామనాయుడు గారు బ్రిడ్జి కూడా కడుతున్నారు, అది అవుతుంది అంటున్నారు. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయింది, వరదల వల్ల ఆగింది. ఈ వైద్య సిబ్బంది ఎవరన్నా 24/7 ఇక్కడ ఏమైనా ఉంటారు? మీ గ్రామంలో ఉంటున్నారా? 24 అంటే ఉండరు, కానీ పగలైతే ఉంటున్నారు, నైట్ అయితే ఎవరు ఉండరు. మరి ఎలా అన్న? మరి నైట్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మరి ఎలా? మరి పడవ రాకపోకలైనా ఆ టైంలో ఉంటాయా? మరి రాకపోకలు అంటే ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు చాలా మంది, ఇప్పుడు పడవలు దాటిస్తున్నారు. వాళ్ళే మా ఊరు వాళ్ళు. వాళ్ళని ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా సహకరిస్తారు కొంతమంది పెద్దలు. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే మన చాలామంది బీళ్ళు ఇవన్నీ పొలాలన్నీ పాడైపోతూ ఉంటాయి. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. పశువులు అవి ఉన్నాయి కదా, వాటికి మేత అవి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా స్కూళ్ళు ఇవి చాలా ప్రాబ్లం అవుతుంది. అన్న, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఈ గ్రామంలో? మీ సొంత ఊరు ఇదేనా? మా సొంత ఊరు ఇదే. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? నాకు ఇప్పుడు ఇంచుమించు 37 సంవత్సరాలు నేను ఇక్కడే ఉంటున్నాను. మా నాన్నగారు కూడా ఇక్కడే ఉంటున్నారు. అప్పటి నుండి పరిస్థితి ఎలా ఉందా, లేదా ఈ మధ్యకాలంలో ఎలా జరుగుతుంది? ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇది ఇంకా తక్కువ వాటర్ ఇంకా వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు కనీసం మనం ఇల్లు కూడా దిగలేము. అలాంటి పరిస్థితి కూడా మాకు వస్తుంది. కనీసం దిగడానికి కానీ గుమ్మంలోంచి దిగడానికి కూడా మాకు అవకాశం లేని రోజులు కూడా ఉన్నాయి. మరి ఏంటన్న దీని సొల్యూషన్? అంటే ఎప్పటి నుండి మీరు అంటారు మీ వయసు 37 సంవత్సరాలు, అంటే అంతకు మించి ఎన్నో సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా? మరి వాటర్ ఇలా గ్రామంలో రాకుండా సొల్యూషన్ ఏం లేదా? సొల్యూషన్ అనేది ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. దీన్ని మనం ఆపలేము. అదే మనకి దొడ్డిపట్ల గోదావరి ఎదురు ఉంది, అక్కడి నుంచి సొల్యూషన్ చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా టైం పడుతుంది. ఇదైతే ఆపేదైతే ఇప్పుడు ఆగేదైతే కాదు. అంటే ఈ గోదావరి సంబంధించి కానీ లేకపోతే ఏదైతే వాగు ప్రవహిస్తుందో ఈ రెండింటి మధ్యన మీ గ్రామం ఉంది. మరి ఈ రెండు వాగులకి గోదావరికి ఏటుగట్టు ఏం లేదా అండి? దీనికైతే ఏటుగొట్టు ఏం లేదు. ఇది సాగలపాలెం ఏటుగొట్టు, అటు వచ్చేసి దొడ్డిపట్ల రేవు ఏటుగొట్టు. ఈ రెండే. ఈ మధ్యలో ఉన్న మొత్తం ప్రాంతం అంతా మునిగిపోతుంది. అది మధ్యలో ఉంది మీ గ్రామం? మధ్యలో ఉంది. ఓకే. ఇది మా చుట్టూరు గోదావరి ఉంది. ఆ పక్క ఈ పక్కనేమో కనకాలం గోదావరి అంటారు, ఆ పక్కనేమో దొడ్డిపట్ల గోదావరి అంటారు. ఇది మొత్తం ఒక దిబ్బ లాంటిది అనమాట, ఒక దీవి లాంటిది. ఈ దీవులు ఏమవుతుందంటే మొత్తం గోదావరి వరద అయితే ఎప్పుడైతే భద్రాచలం పెరుగుతుందో అప్పుడు ఇదంతా మునిగిపోతుంది. తక్కువ వస్తే దాన్ని బట్టి ఏమన్నా తక్కువగా వస్తుంది, రోడ్లు మామూలుగా ములుగుతాయి, ఇక్కడ దాకా వస్తుంది. అదే కనుక భద్రాచలం బాగా పెరిగిపోతే కనుక ఇంక ఇంట్లో నుంచి దిగే పరిస్థితి కూడా ఏమి ఉండదు. అని చెప్పాలంటే మనకు వర్షాలు కూడా లేవు కదా ఇప్పుడు. అసలు మనకు వర్షాలు లేవు. మా అయితే ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో అందరూ కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. మనకు కురవలేదు వర్షం. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకి ఇంత అలాగ వస్తుందంటే మరి మనకు వర్షాలు పడితే మన పరిస్థితి ఏంటి? మరి మా పరిస్థితి అయితే ఇంక ఇదే. ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం ఇదే మా పరిస్థితి. ఇందులో మార్చేది ఏమి లేదు. మా చిన్నతనం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇంకేదైనా చూడాలంటే తర్వాత గవర్నమెంట్ చాలా
బడ్జెట్ బట్టి ఉంటుంది అదంతా. ముఖ్యంగా ఇలా అంటే ఎక్కువ ఇప్పుడైతే కొంచెం తక్కువగానే ఉంది చెప్పాలంటే, ఎక్కువగా ఉన్న సమయంలో మరి ఇక్కడ నుండి ఏమైనా వేరే ప్రాంతాలకి తరలిస్తారా గ్రామస్తులని కానీ అధికారులు? మరీ ఎక్కువైతే తరలిస్తారు కానీ ఇప్పుడైతే అంత పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు చూసారు మన ఇల్లులు అటు చూడండి, పెద్ద పెద్ద ఇల్లులు చాలా హైట్ కట్టారు. చాలా మంది పెద్ద పెద్ద తక్కువలో మునిగిపోయి అయితే సేఫ్ ప్లేస్కి మారుతారు. ప్రతి ఇదికి అంటే ఒక వార్డుకి ఒక పడవ కూడా వేస్తారు. వాళ్ళు ఆ పడవలన్నీ వాళ్ళ జనాలందరినీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇది గ్రామస్తులు చెప్తుంది. ఏదైతే ఈ కనకాయలంక గ్రామం ఉందో ముఖ్యంగా ఒక వాగు అంటే గోదావరికి ఒక వాగుకి మధ్యలో ఉన్న ఈ గ్రామాన్ని అటు గోదావరి వచ్చే నీరు ఇటు వాగులు వెంబడి వెళ్ళే నీరు మొత్తం కూడా ముంచివేస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వెంబడి వర్షాలు లేని కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్లే ఈ నీటి ప్రవాహం అయితే మా గ్రామాల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు ఇంకా మొదలవ్వలేదు. వర్షాలు వస్తే మాత్రం మా గ్రామమే కనిపించినంత నీరైతే వస్తాయి. అయితే ఇప్పుడు కనకాలంక గ్రామంలో మొత్తం ఇళ్ళలన్నీ కూడా సుమారుగా ఒక 10 ఫీట్లకు పైనే కింద పిల్లర్లు వేసి పైన అయితే నిర్మించారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుండో ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఈ గ్రామం అంతా కూడా వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా సుమారుగా ఒక 10 ఫీట్ల పైనే పిల్లర్లు వేసి అయితే ఇల్లు నిర్మించుకున్నారు. అయినా సరే ఒక్కసారి ఏదైతే వరద ఉద్రిక్తతకు ఆ పిల్లల్ని కూడా దాటి నీరైతే ఇంటి లోపలికి వచ్చేస్తాయని చెప్తున్నారు గ్రామస్తులు. కానీ ఇదంటే ముఖ్యంగా ఈ వరద నీరు ఈ గ్రామంలోకి చేరకుండా ఒక సొల్యూషన్ మాత్రం ఇప్పటికీ ఒక పరిష్కారం కూడా దొరకడం లేదు. ఎందుకంటే ఇటు ఈ వాగుని ఏ విధంగా ఆపినా సరే అటు గోదావరి ఉద్రిక్తతను అయితే ఆపలేమని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏటిగొట్టు అంటే గోదావరి సంబంధించిన ఏటిగొట్టు కూడా గ్రామాన్ని దాటి బయటికే ఉండడం వల్ల ముఖ్యంగా అటు గోదావరి నుండి ఇటు వాగు నుండి వచ్చే నీరంతా కూడా ఈ గ్రామంలోకి వెళ్తుందని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం కేవలం ఏదైతే చిన్న వాగు ఉందో ఈ వాగును దాటడానికి మాత్రమే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ఆ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్ప గ్రామంలోకి వచ్చే వరద నీటికి మాత్రం మాకు పరిష్కారం అయితే దొరకట్లేదు. ఏదైనా బాగా తీవ్రత స్థాయి దాటితే మాత్రం ఊరిలో ఉన్న కుటుంబాలని అదే గ్రామ ప్రజలందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తారు. లేకపోతే అధికారులు ఆ సమయంలో వచ్చి మాకు నిత్యావసరకులు లేకపోతే వైద్యాన్ని కల్పిస్తారు తప్ప దీనికి ఒక పరిష్కారం అయితే చూపడం లేదని చెప్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో దీన్ని పరిష్కరించే దిశగా ఏమన్నా అధికారులు చర్యలు చేపడతారా ఏంటనేది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, కనకాయలంక.